రండమ్మా. ఇదేనమ్మా మీ రూము. పైకి మాత్రం వెళ్ళకండి, బాబు చాలా స్ట్రిక్ట్ అండి. పైకి ఎందుకు వచ్చావు? మీరెవరు? నేను ఫోర్త్ క్లాసా? కాదు, పేరు. అదేంటి? ఇక్కడ అంతే, పేర్లు ఉండవు, ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు మన ర్యాంక్స్ తోనే పిలుస్తారు. మై నేమ్ ఇస్ సెకండ్. మై నేమ్ ఇస్ సెవెంత్. మై నేమ్ ఇస్ లాస్ట్ మంత్ సిక్స్త్ అక్క, ఇప్పుడు ఫోర్త్ అక్క. మై నేమ్ వారికి ఇంకా పేరు లేదు, ఇంకా పాస్ అవ్వలా. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అదొక పెద్ద కథ. బామ్మ బర్త్డే కని వచ్చి కేక్ తినేసి వెళ్ళిపోక బ్యాట్ ఉంది కదా అని కేక్ పెట్టాడం. బాల్ వచ్చి బాల్ ఉన్నో పడింది ఇక్కడే. బాల్ ఇవ్వమని అడిగితే 2 2 జార్ ఎంత అని అడిగాడు. ఆగు, 2 2 జార్ ఎంత? 2 2 5. మనకే చెప్పు. మేము 5 అనే చెప్పాం. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాం. మరి మీ పేరెంట్స్? బాలు అంత అయ్యే వరకు బాలు రూమ్ నుంచి బయటికి రాద్దని వదిలేసి వెళ్ళిపోయాం నా పేరెంట్స్. అవునక్క, నాకు కూడా సైట్ లేదక్క. బాలుకుందని మా పేరెంట్స్ నాకు బలవంతం చేసి పెట్టేశారు అక్క స్పెక్ట్స్. మొత్తం మీద మీ రూమ్ చాలా బాగుంది. ఇంట్లో కూడా యూనిఫామే. నమ్మబుద్ధి కావట్లేదు. అక్కడేం ముట్టుకోకు, బుద్ధక్క. అక్కడేం ముట్టినా తెలిసిపోద్ది. ఆడొక పెద్ద సీసీ కెమెరా. ఇలా తీసి ఇలా పెడితే తెలిసిపోతుందా? ఒకసారి కింద చూడు. మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఉంచడం, కావాలా బుక్ ని ఒక యాంగిల్లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చటం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. ఇందులో ఏది ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా. ఇందులో ఏం తేడా వచ్చినా నా గ్యాంగ్ బ్యాంగ్ అయిపోద్ది. నేను బాలు బావ మరదల్ని. బాలుకి మరదలు ఉండారమ్మా, ర్యాంక్ లో ఉంటాయి. బాలు వచ్చాక ఎలా ఉన్నా అని అడగరు, ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. మా బాలు బావ అలాంటోడేం కాదు, నాకు తెలుసు. నా రూమ్ లోకి ఎవరో వచ్చారు. నేనే బావా. కాఫీ? నీ పేరు? నీకు తెలుసు కదా బావా. అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోండు. వీర వెంకట సత్య సాయి నాగదుర్గ శేష అవతార సీతా మహాలక్ష్మి. వీర వెంకట సత్యసాయి మహాలక్ష్మి. 120 KB. నీకోసం అంత మెమరీ వేస్ట్ చేయలేను. షార్ట్ చేసి చెప్పు. మహాలక్ష్మి. మహాలక్ష్మి 20 KB. ఓకే. నీ ర్యాంక్ ఎంత? మండలం ఫస్ట్ బావా సింగింగ్ లో. ఏ శ్వాసలో చేరి ఎంసెట్ లో నీ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? అంటే 55%. నా పర్సంటేజ్ ఎంతో తెలుసా? 95%. అందుకే కదా బాబా మీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. పర్సంటేజ్ నాది, కాలేజ్ది కాదు. బాబా రైల్వే స్టేషన్ దగ్గర నీ హోర్డింగ్ చూసాను, చాలా బాగుంది. బస్ స్టాప్ లో చూడు, ఇంకా బాగుంటుంది. బాబా కాఫీ? ఆ టైం టేబుల్ చూడు. ఇదేం కూర? గ్రీన్ పీస్ మసాలా. గ్రీన్ పీస్ మసాలా 120 KB. దీనికోసం నేనంత మెమరీ వేస్ట్ చేయలేను. కొంచెం షార్ట్ చేసి చెప్పు. సాలా. సాలా 20 KB. ఓకే. థ్యాంక్ యూ. ఆంటీ చికెనా? మహాలక్ష్మికి ఇష్టమని చేశాను రా. ఎందుకురా? అవును, ఈరోజు శనివారం కాదు కదా. నువ్వు శనివారం తినవా? తినను. అయితే నీకు రోజు శనివారమే. అదేంటి? బాలు చికెన్ తింటే ఇష్టం ఉండదక్క. అయితే నేను ఊరికి వెళ్ళిపోతా. A+B²
A square plus B square plus 2AB algebra. కరెక్ట్. కూర్చోండి. తినండి తినండి. ఏంటి? నాన్ వెజ్ అంటే ఇష్టమా? నీ పర్సంటేజ్ ఏంటో మళ్ళీ చెప్పు. 55%. అంటే సెకండ్ క్లాస్. చూసారా బ్రెయిన్లెస్ ఫెలోస్? నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్. సో నాన్ వెజ్ తింటే కిట్టయా ఆ చికెన్ తీసే. అమ్మా నేను వెళ్ళొస్తా. మహాలక్ష్మిని కూడా తీసుకెళ్ళరా? కుదరదు. బాలు మహేంద్ర గారు, దాని కాలేజీ కొత్త, మీతో కలిసి చదువుకుంటుందని ఊరు నుంచి తీసుకొచ్చాం. దాన్ని కూడా తీసుకువెళ్ళండి. మహాలక్ష్మి నేను డ్రాప్ చేస్తానులేమ్మా, వాడిని వెళ్ళి. ఈ రోజు తీసుకెళ్తాం. రోజు నువ్వే తీసుకెళ్తావా? వాణ్ణి తీసుకెళ్ళి. బాలు 5 minutes. రెడీ బావా. వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ పట్టుకురా. తాగు. వెళ్ళి గ్లాస్ పెట్టేసిరా. మహాలక్ష్మి చికెన్ చేయమన్నావు, కర్రీయా ఫ్రైయా? కొంచెం కర్రీ, కొంచెం క్యాన్సిల్ అత్తయ్య. ఎక్కమన్నానా? ఎక్కో. నా బాలుబావేం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడురా. చాలా బాధేసింది. రెండేళ్ల పక్కక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పొమ్మన్నారు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పేరు అక్కనది. నన్ను 9th ర్యాంక్ పిలుస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుకోనక్క, ఈ చేతులతో బైక్ కడుకుతున్నా. ఏ వాటా బైక్ ఇలా ఉన్నానక్క. ఇప్పుడు ఇలాగైపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టాడక్క. కావాలంటే చూడు. ఆ మచ్చేంట్రా? మర్చిపోకూడదని నేనే మర్చిట్టేసుకున్నాను. రేపు నాకు ల్యాబ్ ఉందిరా. అర్జెంట్గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క? అది ఫస్ట్ ర్యాంకర్స్ కంప్యూటర్. ఫస్ట్ ఏంటా? ఫస్ట్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు వాడుకోద్దు? ఆగండి. అక్క నీకోసం నేను కంప్యూటర్ అడుగుతా, రాకెళ్దాం. అయ్యో తప్పుకోండి అక్క, నేను లేపుతా. 2 + 3 = 4. కాదు 5. ఏంటి డౌట్ బావా. యాక్చువల్గా x = 2 ఇచ్చాడు బావా. ఆ తర్వాత y = 3 ఇచ్చాడు. ఈ x = 2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నువ్వే చెప్పు బావా.
బావా హైపర్బోలా అది సర్కిల్ కదా. సెంటర్. ఏఈ అంటే నాభికి శీర్షానికి మధ్య దూరం కదా. తెలుగు మీడియమా? చదవలేదా? చదవరు. మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకటి రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు ఆయన పెళ్లి చేసుకుంటారు. ఆ కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆగు. రోడ్ మీద ఏంటి? బైక్ మీద? బైక్ మీదే. అంత ఇన్నసెంట్గా ఫేస్ పెట్టకు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఆ ఫోర్స్కి బైక్ జంప్ అయింది, నువ్వు నా మీద పడ్డావు. నీ చెస్ట్ నాకు టచ్ అయింది. టచ్ అయిందని నీకు తెలుసు, కానీ అలాగే ఉండిపోయావు. నీ బ్రీత్లో కూడా కొంచెం తేడా వచ్చింది. అంటే నువ్వేదో ఫీల్ అయ్యావన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్. According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling and unappreciated, often completely unwarranted emotion. నేను మెచ్యూర్ కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళైతే వేరేలా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. అరే మీరు చిన్నపిల్లలు చూడకూడదు. ఎలా వెలో పెన్ చికెన్ తినావా? నీ చేయవు. అయ్యో బావా. అరే నాకు అర్థమైందా, అక్కని ఇంకెప్పుడు బాలు రూమ్కి ఒంటరిగా పంపించుకోవద్దు. కరెక్టే. ఓ a plus b whole square. a plus b whole square. a plus b whole square. ఎవరా చికెన్ తింటే బ్రెయిన్ పనిచేయదని చెప్పింది? పాస్వర్డా? అమ్మా ఏంటన్నా? నానా, నా కంప్యూటర్లో పాస్వర్డ్ ఎవరు పెట్టారు? మహాలక్ష్మి. మహాలక్ష్మ. ఎందుకు? నువ్వే కదా అన్నావు ఎవరు ఫస్ట్ వస్తే వాడదే కంప్యూటర్ అని. నువ్వు సెకండ్ వచ్చావు కాబట్టి కంప్యూటర్ మహాలక్ష్మిది అయింది. అమ్మా మహాలక్ష్మి, ఏం మావ్యా? ఆ పాస్వర్డ్ అంటే చెప్పమ్మా, పాపం గిలగిల కొట్టుకుంటున్నాడు. చెప్తే తెలిసిపోద్ది మావ్యా. ఓ. ఈ లెగ్ పీస్ తినేసి నేనే వెళ్ళి ఓపెన్ చేస్తా. ఏం అవసరం లేదులే. ఆ కోడి బిర్యానీ మహా అయితే ఏం పెట్టుంటది? ఏ తొక్కలో చికెన్ 65 పెట్టుంటది. అది నేనే చూసుకుంటాలే. నేను కదమ్మా, నేను కాదు 65 ని. పుచ్చుముండ ఫీల్ ఓకే. ఏ తొక్కలో మహాలక్ష్మి, చికెన్ ఏదాని ప్రపంచం. పాస్వర్డ్ అయితే అదే పెట్టుంటది. చికెన్ 65. ఎస్, మహాలక్ష్మి 120 KB. రాంగ్ పాస్వర్డ్. వెళ్ళండి రా. ఏం చేస్తున్నారు ఇక్కడ? మహాలక్ష్మి గారు, అబ్బా ఏం ఫిగర్ అంటే మీరు. మహాలక్ష్మి ఫిగరా? ఇంత ఫిగర్ని ఇంట్లో పెట్టుకుని బాలు ఎలా చూస్తున్నాడండి? ఒకసారి ఆ కళ్ళజో తుడుచుకొని సరిగ్గా చూడమనండి. ఆ నడుమేంటండి బాబు, ఆ ఒక్క పార్ట్ చూస్తూ ఓ సెమిస్టర్ మొత్తం గడిపేయచ్చు. నాకు తెలిసి మీ నడుం చూసే సర్కిల్ కనిపెట్టుంటారు. మీ నడుం వంపుతోనే చందమామను ఆకాశంలో గీసుంటారు. నిజానికి మీ నడుమును కొలవటానికే సున్నాని కనిపెట్టుంటారు. అస్తవ్యస్తంగా ఉన్న ఎన్నో అర్ధవృత్తాల అర్థవంతమైన కలయికే మీరు. ఇట్లు మీ శాండీ.
మహాలక్ష్మి నేనేం చేయలే. అయ్యో 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 చెప్పేస్తుంది. అబ్బా మహాలక్ష్మి ఏమైంది అయ్యో అబ్బా అయిపోయింది. దేవుడు దేవుడు అది అయ్యో ఏమైందమ్మా అయ్యో దండం పెడతానే వద్దే. భయపడకు ఏమైంది కలుపి కలుపి జండుబామ్ జండుబామా చండు బామ. జండుబా ఓ పిచ్చిదానా ఇంతేనా తెస్తా ఆగు అమ్మా ఇదిగో This is called infatuation. According to Freud psychology, infatuation is an only attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often unwarranted emotion. నేను మెచ్యూర్డ్ కాబట్టి సరిపోయింది బావా, లేకపోతే నువ్వేమైపోయేవాడివో. యాక్చువల్లీ ఇది నాకు కాదు, నీకు.